అందుకే ఏదో జరుగుతుంది అన్న అనుమానంతోటే త్రిపుర నిశ్చితార్థం ఆగిపోయేలా చేశాను. కానీ అది కొద్దిసేపే అని నాకిప్పుడే తెలిసింది. నేను చెప్తానని మొత్తుకున్నప్పుడు విన్నుంటే పరిస్థితి ఎంతవరకు వచ్చుండేది కాదు వల్లి. నాకు తెలిసి తార దొంగ కాదు, భాస్కరే తనని దొంగం చేసుంటాడా. అదే అయ్యుంటుంది. ఆ అవసరం ఉన్నది వాడికే. ఏమంటున్నావన్నా? వల్లి, ఆ తార ఎవరో కాదు, భాస్కర్ని ప్రేమించిన అమ్మాయి. అవును, తార ఇక్కడికి వచ్చిందే భాస్కర్ని నిలదీయడానికి, ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపడానికి. గదిలో వాళ్ళు మాట్లాడుకున్నది, గొడవ పడినది అంతా నేను విన్నాను వల్లి. ఈ విషయం చెప్పి త్రిపురను కాపాడాలనే నేను త్రిపుర గదికొచ్చాను. కానీ నీ వల్ల అది కుదరలేదు. సారీ అన్నా, ఇంత జరిగి ఉంటుందని నేను ఊహించలేదు. తప్పు నాదే, క్షమించన్నా. అలా జరగాలనుంది వల్లి. నువ్వు మాత్రం ఏం చేస్తావు? వదిలే. ఇప్పుడు నిజం ఇది అని చెప్పడానికి ఆ తార కూడా లేదు. ఒకవేళ ఉన్నా తారని నమ్మే స్థితిలో భాస్కర్ ఆమెని ఉంచలేదు. వాడంతా ప్లాంట్గా చేస్తున్నాడు వల్లి. మనమేమీ చేయలేం. ఇంకిప్పుడు అసలేమీ చేయలేం. అనవసరంగా మామ నిన్న అపార్థం చేసుకున్నాడన్నా. చెప్పానుగా నా టైం అలా ఉందని. అన్నా, నిశ్చితార్థం అయిపోయి ఉంటుందంటావా? పెదబాబు. అమ్మా. ఏంటమ్మా? అల్లుడు గారిని ఇక్కడ కూర్చోబెట్టు, త్రిపుర ఇక్కడ కూర్చుంటుంది. అలాగే ఎందుకమ్మా? భార్య భర్తకి ఎడంవైపు కూర్చోవడం సాంప్రదాయం. అవునా? దేవుళ్ళ ఫోటోలు చూడు, నీకే తెలుస్తుంది. చూస్తానులేమ్మా. ఏంటి వదిన గారు ఇంత పెద్ద సెటప్ చేస్తున్నారు? దేనికి? అల్లుడు గారు అమ్మాయి భోజనం చేయడానికి వదిన గారు. ఏంటి ఇక్కడ? ఏం వదిన గారు, ఏమైంది? ఇక్కడ బాలేదా? వేరే చోటికి మార్పించినా క్షణాల్లో మార్పించేస్తాను. కోడి పెట్ట గుడ్డు ఎక్కడ పెట్టినా ఒకేలా కనిపిస్తుంది, వేరేలా కనిపించదు కదా. ఎందుకంటే కోడి గుడ్డే పెడుతుంది కాబట్టి. అది ఇంతే వదిన గారు. ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టినా ఒకేలా కనిపిస్తుంది, పెద్ద వ్యత్యాసం కనిపించదు. మరేం చేద్దామండి? అసలు నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడున్న వాటిని మార్చమని చెప్పట్లేదు. వీటిని పూలతో లైట్లతో కాస్త డెకరేట్ చేస్తే చూడటానికి ఫోటోస్ దిగడానికి బాగుంటుంది కదా. అవును వదిన గారు, నిజమే. నాకు ఈ ఆలోచనే రాలేదు. పెదబాబు, బలి ఏది? ఇక్కడెక్కడ ఉండుంటుందమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,